ఈ సెమినార్ యొక్క ఉద్దేశం చిరంజీవి గారు, అధ్యక్షులు కుమార్ గారు చెప్పారు. ఈనాటి ప్రస్తుత పరిస్థితుల్ని మనం పరిశీలిస్తే అందరూ ఏదైతే ఈ ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నాయో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార ప్రధాన పక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటుగా వైసీపీ కూడా ఈ పార్టీలను పరిశీలిస్తే వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి మాటలు మనం చూస్తే అందరి నోటి నుంచి ఇచ్చే మాట ఏంటంటే సామాజిక న్యాయం అనే మాటతో ప్రారంభించి ఎన్నికల్లో దిగుతారు. ఎన్నికల్లో దిగిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఆ మాట ఉందంటే మాత్రం లేదు. ఒకసారి నేను వెనక్కి వెళ్తా. 2013లో ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి? 2014 ఎన్నికలకు సంబంధించి ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఈ నిరుద్యోగాన్ని లేకుండా చేయటం కోసం నేను దేశ ప్రధాని కావాలి, ఓ యువకులారా అని చెప్పి ఈ దేశంలో ఊదరగొట్టారు. 2014 ఎన్నికల్లో భారతదేశంలో యువతంతా నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించింది. 2014లో అధికారులకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఏం చెప్పాడు? ఈ దేశంలో నిరుద్యోగంతో పాటుగా, నిరుద్యోగం లేకుండా చేయడంతో పాటుగా నేను గనక అధికారులకు వచ్చాను కాబట్టి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇప్పటికీ 12 సంవత్సరాలు. అంటే ఆ రకంగా చూసినట్లయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఎన్ని ఉద్యోగాలు రావాలి? దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఏమైనా ఉద్యోగాలు? కానీ ఉద్యోగాలు ఎటుపోయినావు కానీ ఈ దేశంలో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్లకి కారు సౌకర్యం అమ్మేటట్టు ప్రయత్నం, ఒక రకంగా హోల్సేల్గా అమ్మేటట్టు ప్రయత్నం చేసినటువంటి గొప్ప మనిషి ఎవరున్నాయంటే నరేంద్ర మోడీ కదా. 2016-17 సంవత్సరంలో పార్లమెంట్ సమావేశం సందర్భంగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, వీసీకే సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా ప్రశ్న వేశారు పార్లమెంట్ని. అయ్యా, మీరు అధికారులకు వచ్చి 8 ఏళ్ళు అవుతా ఉంది, ఈ 8 ఏళ్ల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే కేంద్ర సాధికార శాఖ మార్చుకోండి అంటే ఆయన పార్లమెంట్కి రిటర్న్గా చెప్పింది ఏంటంటే, ఈ 8 ఏళ్ల కాలంలో మేము 8,72,246 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోయామని చెప్పి రిటర్న్గా చెప్పాడు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ అధికారులకు వచ్చి చెప్పిన మాట, అధికారులకు వచ్చిన క్రమంలో ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఉంది. ఇక దళితులకి, గిరిజనులకి, ప్రజలకి సామాజిక న్యాయం ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నాం. దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఏమైనా ఉద్యోగాలు? కానీ ఉద్యోగాలు ఎటుపోయినావు కానీ ఈ దేశంలో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్లకి కారు సౌకర్యం అమ్మేటట్టు ప్రయత్నం, ఒక రకంగా హోల్సేల్గా అమ్మేటట్టు ప్రయత్నం చేసినటువంటి గొప్ప మనిషి ఎవరున్నాయంటే నరేంద్ర మోడీ కదా. 2016-17 సంవత్సరంలో పార్లమెంట్ సమావేశం సందర్భంగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు, వీసీకే సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా ప్రశ్న వేశారు పార్లమెంట్ని. అయ్యా, మీరు అధికారులకు వచ్చి 8 ఏళ్ళు అవుతా ఉంది, ఈ 8 ఏళ్ల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే కేంద్ర సాధికార శాఖ మార్చుకోండి అంటే ఆయన పార్లమెంట్కి రిటర్న్గా చెప్పింది ఏంటంటే, ఈ 8 ఏళ్ల కాలంలో మేము 8,72,246 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోయామని చెప్పి రక్షణగా చెప్పాడు.
అంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ అధికారులకు వచ్చి చెప్పిన మాట అధికారులకు వచ్చిన క్రమంలో ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఉంది. ఇక దళితులకి, గిరిజనులకి, ప్రజలకి, సామాజిక న్యాయం ఎక్కడ చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది ఒక రకమైన దుర్మార్గమైన పరిస్థితి. రెండో విషయం, ఈరోజు మన సిఐటి అఖిల భారత మహాసభలు విశాఖలో జరుగుతూ ఉన్నాయి. రేపు డిసెంబర్ చివరి వారం, జనవరి 1 నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రపంచంలో కార్మికులందరికీ పనిదానంలో రోజుకి 8 గంటలు సాధించుకునే పనిదానాన్ని 8 గంటలు కాస్త 12 గంటలు చేసిన తీర్మానం చేసిన పార్లమెంట్లో, అదే పార్లమెంట్లో చేసిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 12 గంటలు తీర్మానాన్ని చేస్తుంటే ఒక రకంగా కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయంటే పరిస్థితులు ఈరోజు పాలకులు ఉంటా ఉన్నారు. ఆ పాలకు చెప్పే మాటలు మనం చూస్తే మాత్రం ఒక రకం కార్మిక హక్కులను కాలరాతో పాటుగా దేశంలో ప్రజలందరినీ కూడా ఇబ్బంది పాలు చేసే పరిస్థితి ఉంటా ఉంది. ఇదే క్రమంలో ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి, మనం దళితులపై, గిరిజనులపై దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి నేను చెప్పే మాట కాదు. ప్రతి సంవత్సరం జాతీయ క్రైమ్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది. ఈరోజు ఆ ఇచ్చిన లెక్కలు పరిశీలిస్తే దాదాపు 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి ఏమైనా ఉద్యోగాలు? కానీ ఉద్యోగాలు ఎటుపోయినావు కానీ ఈ దేశంలో